సరిగ్గా నెల రోజుల్లో టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ మేరకు 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును భారత సెలక్షన్ కమిటీ ప్రకటించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్లు, శివం దూబే, హర్షదీప్ సింగ్ లాంటి జూనియర్లతో కూడిన జట్టును ప్రకటించింది. గత కొన్ని నెలలుగా టీ20 జట్టులో రెగ్యులర్గా సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యార్ను జట్టు నుంచి తప్పించారు. 2022 డిసెంబర్లో ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ మెగా టోర్నీతో అంతర్జాతీయ క్రికెట్లో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. టీ20 ప్రపంచ కప్ కోసం టీమిండియా ఎంపికకు గురించి మరి మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పలువురు భారత్ తరపున టీ20లో సత్తా చాటిన రింకు సింగ్కు టీ20 ప్రపంచ కప్ అవకాశం ఇవ్వాల్సిందని అభిప్రాయపడుతున్నారు. లోయర్ ఆర్డర్లో మ్యాచ్లను ఫినిష్ చేయగలిగే సత్తా ఉన్న రింకు సింగ్ అమెరికా, వెస్టిండీస్ పిచ్లపైన కీలక పాత్ర పోషించనున్నారు. అయితే రింకు సింగ్కు జట్టులోకి ఎందుకు ఎంపిక చేయలేదు అనే కారణాలు టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ వివరించాడు. ఐపీఎల్ 2024లో రింకు సింగ్ ఫామ్ అంత గొప్పగా లేకపోవడంతో అతడిని ఎంపిక చేయలేదేమో. వాస్తవానికి ఈ సీజన్లో రింకు సింగ్కు పెద్దగా అవకాశాలు రాలేదు. ఇది కూడా అతడి ఎంపికపై ప్రభావం చూపింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్, లెఫ్ట్ హ్యాండ్ పేసర్ నటరాజన్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు. అతడు జట్టులో ఉండే బాగుండేది, కానీ భారత సెలక్షన్ కమిటీ ఎంపిక చేసి జట్టు బాగుంది. అందులో డౌట్ లేదు. అనుభవం, మంచి హిట్టర్లు, వైవిధ్యమైన బౌలింగ్తో కూడిన ప్లేయర్లు జట్టులో ఉన్నారు. హార్దిక్ పాండ్యాను 4వ సీమర్గా భావించి ఉంటారు. అందుకే కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, అక్షర పటేల్, రవీంద్ర జడేజా 4 స్పిన్నర్లను సెలెక్ట్ చేశారు అని సునీల్ గవాస్కర్ అన్నారు.